బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే ఎలా చేస్తున్నానో ఈ వీడియో అయితే చూసేయండి. ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మరీ గ్రాండ్గా ఏం చేయలే, ఇంట్లో సింపుల్ హ్యాపీ బర్త్డే అని రాసి బెలూన్స్ తోటి అయితే ఇట్లా తయారు చేసిన అనమాట. నేను మా లక్కీ కలిసి ఇట్లా ప్లానింగ్ చేసినాం. మా లక్కీనే ఇట్లా ప్లాన్ అంటే ఇట్లా చెయ్యత్తా నైట్ బాగుంటుంది అని అన్నాడు అనమాట. అందుకని నేను ఇంతవరకు నైట్ కట్ చేపించలేదు కేకు. ఇదే ఫస్ట్ టైం. మ్యారేజ్ అయినా కూడా ఇంతవరకు నైట్ అయితే కట్ చేపించలేదు. ఈసారి ఎట్లయినా కట్ చేపిద్దాం అనుకున్నా. నైట్ డ్యూటీ అనమాట మా ఆయనది, అంటే మా వారిది. నైట్ డ్యూటీకి పోవద్దని చెప్పిన ఇట్లా కేక్ కట్ చేపిస్తా అనుకున్నా. అస్సలు నేను అనుకోలేదన్నమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ ఉంటాడని. ఎందుకంటే బర్త్డే తెల్లారే అనమాట. ఇక ఫ్రెండ్స్ అని దావత్ అని ఇక నైట్ దాకా రాడు. అసలు నైట్ మొత్తం ఇంటికాడ ఉండడం నేనే షాకు. ఫైనల్గా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందనమాట. ఇప్పటి నుంచో నైట్ కేక్ కట్ చేపిద్దాం అనుకున్నా. అంటే లవ్ చేసుకున్న కానీ ఇంతవరకు ఏం కట్ చేపించలేదు. మ్యారేజ్ అయినాక కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీ. ఫస్ట్ నేనే కేక్ కట్ చేయించిన అనమాట. నేను కూడా నాకేమని ఉంటుంది అంటే ఫస్ట్ స్టేటస్ నేనే పెట్టాలి, మా ఆయన నేను పెట్టినాక ఎవరిదైనా పెట్టాలి అనేది నాది ఒక మెంటాలిటీ అనమాట. నాలాగా మీరు కూడా ఉన్నారా కామెంట్ చేయండి. నేను పెట్టినాక ఎవరిదైనా పెట్టుకో అనేసి ఫస్ట్ కండిషన్ పెడతాను నేను. అందుకని ఫస్ట్ నాది పెట్టినాక ఎవరిదైనా పెట్టుకుంటాను అనమాట. బర్త్డే ఎవరిదైనా పెడితే. ఫైనల్గా నేను ఏం గిఫ్ట్ ఇచ్చానో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. మా ఆయన ఫేస్ అలా పెట్టిందని ఏమనుకోకండి. నేను ఏ గిఫ్ట్ ఇస్తలేనని చెప్పిన అనమాట. చూసి షాక్ అయిన అనమాట. ఏమి ఇస్తలేనన్నాగా మళ్ళీ ఇదేంది పైసలు ఎక్కడి అని అడుగుతుండు అక్కడ. అందుకనే ఫేస్ అలా పెట్టిండనమాట. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త